ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు, ఒక ఎంపీ హోదాలో ఉండి మతి స్థిమితం లేకుండా మాట్లాడిందే మాట్లాడి అసలు ప్రజలందరూ కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే మాకే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంది. అరే వీడు మాట్లాడితే కనీసం కూడా ఎదుటివానికి కనీసం మర్యాద ఇవ్వకుండా మాట్లాడతాడు, వీడు ఎక్కడ ఎంపీ అని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ధర్మపురి అరవింద్ గారు, మీరు గౌరవ తెలంగాణ ఎంపీ, మా తెలంగాణ బిడ్డ, మేము ఎంపీగా స్వాగతిస్తాం. కానీ మీరు ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడినా కానీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులని నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే బాగుండదు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గౌరవాలకు, ఆత్మశాంతికి, అదేవిధంగా ఆత్మ పరిశీలనకు ఇది పుట్టినిల్లుగా తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. కానీ నువ్వు అవన్నీ మర్చిపోయి ఈరోజు ఏవైతే మాట్లాడతావో మొట్టమొదటిసారిగా ఆ మాటలన్నిటినీ కూడా నేను ఖండిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యమంత్రి టూర్ పైన నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మీ ప్రధానమంత్రి హోదాలో 100కు పైగా టూర్లు చేసి తెలంగాణ రాష్ట్రానికి, ఇదే విధంగా దేశానికి ఏం తెచ్చిండో ఫస్ట్ నువ్వు దాని మీద ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఉన్నది. 2.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఓర్వకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల టూర్ని, షెడ్యూల్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు. అంటే ప్రెస్ మీట్ పెట్టడానికి కాంగ్రెస్ వాళ్ళకి రాదనుకుంటున్నావా ఏంది? మేము కూడా మాట్లాడతాం, మేము కూడా తెలంగాణలోనే పుట్టినాం నీలాగా. కానీ విలువలు ఇవన్నిటితో కూడుకున్న, మానవత్వంతో కూడుకున్న ప్రజలందరూ ప్రజల దగ్గరికి మనం పోయే ముందు, ప్రజల్లో మాట్లాడే ముందు క్రమశిక్షణగా మాట్లాడడం ముఖ్యంగా నేర్చుకోవాల్సిందిగా ధర్మపురి అరవింద్ గారికి సూచిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీ 8 మంది ఎంపీలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి ముందుగా మీరు ఏం తెచ్చిండ్రో ప్రెస్ మీట్ పెట్టి చెప్పి ప్రజలందరికీ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. దీని మీద మాట్లాడరు. ఇలా మూసిని అడ్డుకుంటారు, ఇలా హైడ్రాని అడ్డుకుంటారు, ఇలా ముఖ్యమంత్రి టూర్ని అడ్డుకుంటారు, విమర్శలు చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్టు? సరే, నువ్వు 10 సంవత్సరాలుగా నిజామాబాద్ ఎంపీగా ఉన్నావు. నిజామాబాద్ ఎంపీగా నువ్వు నిజామాబాద్కు ఒరగబెట్టింది ఏందో నువ్వు ఆత్మపరిశీలన చేసుకో ముందు. దేశ పర్యటన కోసం, విదేశీ పర్యటనల కోసం, క్రీడల కోసం, అదేవిధంగా యూనివర్సిటీల కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చిత్తశుద్ధితోని 13 రోజుల పర్యటనకు బయలుదేరితే దాన్ని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డుకుంది. ఒక తెలంగాణ బిడ్డగా నీకు సిగ్గు అనిపిస్తలేదా? అరే దేనికి? ఒక ముఖ్యమంత్రి హోదాలో గతంలో కూడా మీరు చాలామందిని అడ్డుకున్నారు. మమతా బెనర్జీ ఉండొచ్చు, అదేవిధంగా మమతా బెనర్జీ కానీ, అదేవిధంగా నిన్న మొన్న ఏదైతే కేజ్రీవాల్ గారిని, ఇట్లా చాలామందిని కూడా మీరు అడ్డుకున్నారు. ఎవరు పోయినా కానీ కూడా వాళ్ళ రాష్ట్రానికి నిధులు ఇవ్వడానికో, అదేవిధంగా నిరుద్యోగాన్ని నిర్మూలించడానికో పోతారు. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అని చెప్పి నీ నోటితో నువ్వు అంటున్నావు. అవి బయట పెట్టేంత వరకు ఉగ్రవాదులను కలుస్తున్నారు, అదేవిధంగా సంఘ విద్రోహ చర్యలను రెచ్చగొట్టే వాళ్ళని కలుస్తున్నారు అని చెప్పేది మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నా. ధర్మపురి అరవింద్ గారు, మిమ్మల్ని మాత్రం వదిలేది లేదు. మా ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే విమర్శలు చేస్తూ ఉన్నావో
విదేశీ పర్యటనకు పోయే ముందు కేంద్రం నుంచి మా సీఎంఓ నుంచి ముఖ్యమంత్రి మినిట్ టు మినిట్ షెడ్యూల్ మీ దగ్గర ఉంటుంది. మరి మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఉన్నప్పుడు మరి ఈరోజు మీరు ఇక్కడే చెప్పేది ఉండే, మీకు పోయే ముందు ఈరోజు లండన్ పోవడానికి మాకు ఆస్కారం ఉంది, పర్మిషన్స్ ఉన్నాయి, అదేవిధంగా గ్రీన్ సిగ్నల్ ఉంది. మీ మీద హోప్తో కేంద్రంలో మీరు ఉన్నారు కదా, పర్మిషన్ ఇస్తారని చెప్పేసి మా షెడ్యూల్ పెట్టుకున్నాం. నువ్వేం మాట్లాడతావు? షెడ్యూల్ ఖరారైన తర్వాత టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటావు. ఏం మాట్లాడతావు నువ్వు? ఇది ఎవరన్నా నువ్వు ఎవరు ముందన్నా మాట్లాడితే అది వినడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఖమ్మం, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, వేరే జిల్లాలో ఇస్తలేరని చెప్పి బట్టెబాజు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీ దగ్గర నల్గొండకు సంబంధించి అదేవిధంగా ఖమ్మం సంబంధించి ఏవో రిసిప్ట్లు చూపిస్తా అంటున్నావు కదా, తీసుకొని రా. మమ్మల్ని నువ్వు బీజేపీ ఆఫీస్కు రమ్మంటావా? లేకపోతే నాకైతే తెలిసి నువ్వు ఏదో మాట్లాడతావు, గాలికి మాట్లాడతావు, కానీ ప్రజలను రెచ్చగొట్టొద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ప్రజలందరూ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలో కూడా విదేశీ పర్యటనకు వెళ్ళి ఈరోజు రైజింగ్ తెలంగాణ అనే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఓర్వకుండా ఈరోజు మీరు విదేశీ పర్యటన అడ్డుకున్నారా లేదా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. మీ 8 మంది ఎంపీలు ఏం చేసిర్రు అనేది ఒకరు కూడా చిత్తశుద్ధి, ఒకరి చేతిలో ఒకరు లేడు. మీరే గాలిపటాల్లాగా ఒకడక్కడ ఒకడిక్కడ మతి స్థిమితం లేకుండా ఉన్నారు. ఇలా మీది మీరు చక్క చూసుకోకుండా ఇలా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గురించి నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు. మేము మాట్లాడలేమా? కానీ మా పార్టీ లైన్ కానీ మా చిత్తశుద్ధి కానీ మేమందరినీ కూడా గౌరవిస్తాం. నీలాగా మాట్లాడాలంటే పూటకో మాట మాట్లాడతాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు మనకు నిన్న ఏదైతే అవమానం జరిగిందో అది చీకటి రోజుగా భావించవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విదేశీ పర్యటనకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి 13 రోజుల షెడ్యూల్ ఏదైతే ఉండేనో దాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఉన్నది. తెలంగాణ డెవలప్మెంట్ విషయంలో బీజేపీ నాయకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో ఈరోజు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టుంటే అక్బరుద్దీన్ ఓవైసీ బిడ్డ పెళ్లికి వెళ్ళిందని చెప్పేసి విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సిగ్గుండాలి ఈరోజు మాట్లాడే ముందు. ఇది ఎక్కడికి వెళ్ళింది అనేది ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు ప్రెస్ మీట్ చూస్తున్న బీజేపీ నాయకులు కూడా అందరు చూడవలసిన అవసరం ఉంది. యూనివర్సిటీలలో ఏదైతే ఎంఓయూల ప్రకారం అదేవిధంగా యూనివర్సిటీ పర్యవేక్షణలో భాగంగా అధికారులను కలుస్తున్న ఫోటోలు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. గింత సిగ్గుమాలిన మాటలు మాట్లాడితే మరి ధర్మపురి గారికి సోయి ఎక్కడుందో, సోయి తప్పిన మాటలు ఎందుకు మాట్లాడుతుండో ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఇవి చూపించాలి వాళ్ళకి. బీజేపీ నాయకులకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం చేరవేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వీళ్ళ విమర్శలు చూడండి. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు కాదురా బాబు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిరోజు కూడా ఇదే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తూ ఉన్నారు. అరే నీ అమ్మ, గింత మతి స్థిమితం లేకుండా మళ్ళీ ఆయనకు తొత్తుగా వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాత్రి దాసోత్సవం కూడా మాట్లాడుతుండు. దాసోత్సవనకు కానీ బీజేపీ నాయకులకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ మీరు గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండే బీఆర్ఎస్ నాయకులు మరి తెలంగాణ రాష్ట్రానికి ఏం మొరగబెట్టిండ్రు? ఇలా మా మీద చాలా బాధ్యత ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చిన హామీలు ఉండొచ్చు, అదేవిధంగా రకరకాల ఇబ్బందులలో ఎవరైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకోవడానికి మా మీద చాలా బాధ్యత ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తిరిగితే అట్లా బట్టగాల్చి మీదేస్తారు. ఢిల్లీకి పోతే మీ కేంద్రం దగ్గరకు పోయి నిలదీసి అడిగితే ఢిల్లీకి పోయిండంటారు. అట్లా పోయి విదేశీ పర్యటన చేసి అక్కడి నుంచి ఏమన్నా ఎంఓయూలు కుదిరించుకొని ఇలా తెలంగాణను డెవలప్మెంట్ చేద్దామంటే అట్లా కాళ్ళల్లో కట్టబెడతారు. ఇలా ఒక్కరిని చూసుకొని మీరంతా దాడి చేస్తున్నారా లేదా ఒకసారి బీజేపీ నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు
ప్రెస్ మీట్ పెట్టి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ వివక్ష, ఎందుకు ఓర్వలేకపోతుర్రు, ఎందుకు మీ బాధ, ఎందుకు ఈ బాధ అంటే తెలంగాణకు మీకు ప్రజల మీద ఉన్న ప్రేమ ఇదేనా? రేవంత్ రెడ్డి ఒక్కడు కాదు, రేవంత్ రెడ్డి వెనక తెలంగాణ రాష్ట్రం అంతా ఉంది. ఇవాళ మీరు కేంద్రంలో అడ్డుకున్నా, అదేవిధంగా విదేశీ పర్యటన అడ్డుకున్నా, తెలంగాణలో అడ్డుకున్నా ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. మీరెంత విషం కక్కినా కానీ కూడా, మీరు బట్టగాల్చి మీద వేసినా కానీ కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాము. ధర్మపురి అరవింద్ ఏ రోజు కూడా మరి ప్రజల గురించి మాట్లాడింది లేదు, మూసీ మీద మాట్లాడింది లేదు, అదేవిధంగా హైడ్రా మీద మాట్లాడింది లేదు. ఈయనొచ్చి ఇక ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఓ ఇష్టం ఉన్నట్టు రోడ్డు మీద ఒక లేబర్ మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఎందుకు ఈ వివక్ష? ధర్మపురి అరవింద్ గారిని నేను సూటిగా హెచ్చరిస్తా ఉన్నా. విదేశీ పర్యటన ఈరోజు అడ్డుకున్నారు, ఇది మీ విఘ్నతకే వదిలేస్తున్నాము. కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు తెలుసు. సంఘ విద్రోహ శక్తులను కలవడానికి వెళ్తున్నాడని చెప్తారా? మరి నరేంద్ర మోడీ గారి 100కు పైగా పర్యటనలు చేసినప్పుడు ఏ రోజన్నా మేము మాట్లాడినామా? ఎంతమంది సంఘ విద్రోహ శక్తులను కలిసిండ్రు, మరి మేము ఆ రోజు ఏమన్నా మాట్లాడినామా? అరే రాజకీయం అంటే సంఘ విద్రోహ శక్తులను కలవాలని అనుకుంటే మరి మీరు కూడా రాజకీయమే చేస్తున్నారు. మరి మీరు రోజు ఎంతమందిని కలుస్తూ ఉన్నారు? కేంద్రంలో మీరే ఉన్నారు కదా. ఏదో ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచినవు, మళ్ళా గెలవవు. మళ్ళొకసారి ఆత్మ పరిశీలన చేసుకొని నిజామాబాద్ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయడానికి మాట్లాడు తప్ప నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటాము. అదేవిధంగా మీడియా ద్వారా నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల షెడ్యూలు మినిట్ టు మినిట్ కేంద్రానికి పంపబడింది. అందులో సంఘ విద్రోహ శక్తులని కలవడానికి వెళ్ళిరని ధర్మపురి అరవింద్ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ గారిని హైదరాబాద్లో అడ్డుకునే విధంగా ఎక్కడ పోయినా కానీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అడ్డుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజులలో బీజేపీ నాయకులు 8 మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందుగా మీరు క్షమాపణ చెప్పి ఇప్పటికైనా కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దీని మీద మీరు సోయి పెట్టండి, దీని మీద పని చేయండి. దీని మీద మీ నరేంద్ర మోడీ గారితోని, అమిత్ షా గారితోని అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలిపించినము. మీరు తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురండి, దీని మీద మాట్లాడుకుందాము. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఎలక్షన్లు ఉన్నప్పుడు మాట్లాడుకుందాము. ఎలక్షన్లు లేవు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందంట ధర్మపురి అరవింద్ అంటుండు. నవ్వుతా ఉన్నారు ప్రజలు బయట అందరు కూడా. ఫస్ట్ ఏం చేసిండ్రో మీ 8 మంది ఎంపీలు ఒక వేదిక మీద కూర్చొని అయితే ప్రెస్ మీట్ పెట్టండి, తర్వాత చూద్దాం ఇవన్నీ. మళ్ళొకసారి నేను బీజేపీ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు చెప్తా ఉన్నా, రేపు రాబోయే రోజులలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు, ఢిల్లీ పర్యటనకు వెళ్తారు, ప్రజల్లోకి వెళ్తారు, ప్రతి ఇంటిని తాకుతారు, ప్రతి ఇంటికి వెళ్తారు, ప్రజలందరినీ కాపాడుకుంటాడు. దీని మీద విమర్శలు చేసే వాళ్ళు చెయ్యండి, ఓర్వలేని వాళ్ళు మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడండి. అవన్నీ తట్టుకునే శక్తి సామర్థ్యాలు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉన్నాయని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.